డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రేపు చూస్తూ ఉంటాం భార్య భర్త గొడవలు. సో భార్య భర్తల గొడవలు అసలు మెయిన్ రీజన్ ఏముంటుంది? ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది, కానీ ఎక్కడో ఒక లోపం, దానివల్ల డైవర్స్ రేట్స్ చాలా చాలా పెరుగుతున్నాయి. సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆ సోషల్ యాక్టివిస్ట్, బైక్ ట్రైనర్ అర్చన గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా వరకు చూస్తూ ఉంటారు మీరు కూడా. సో రిలేషన్షిప్ వైజ్ గా చూసుకుంటే డైవర్స్ రేట్ ముందు కన్నా ప్రజెంట్ జనరేషన్ లో చాలా పెరిగింది. కారణం ఏంటంటారు? ఎందుకంటే మీరు కూడా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. సో అంటే మహిళలు వచ్చేటప్పటికి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటారు, నా దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తుంటాను అంటుంటారు మీరు. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనుకుంటారు మీరు? మెయిన్ రీజన్ అడ్జస్ట్మెంట్ అండి. అది లేదు నాకు తెలిసి మన జనరేషన్ లాస్ట్ అనుకుంటా అడ్జస్ట్ కావడంలో. ఈ జనరేషన్లో ఏంటి అంటే రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ ఈగోయిజంకి వాల్యూ ఎక్కువైపోయింది. నువ్వు 1,00,000 ఎర్న్ చేస్తే నేను 1,00,000 ఎర్న్ చేస్తున్నా అంటారు. లేదు అంటే నీకింత ప్రాపర్టీ ఉంటే నాకు ఇంత ప్రాపర్టీ ఉంది అంటున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు, కాంప్రమైజ్ అనేది లేదు. సపోజ్ ఇఫ్ దే సే నాకు ఇది కావాలి అంటే పోయి నువ్వే చేసుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? కానీ మనం ఏంటి అంటే ఎవరైనా మనం అడిగితే ఇమీడియట్ గా చేసుకొని వచ్చేస్తుంది. కొట్లాట అవుతుంది. కొట్లాట అవుతే ఒక్కరికి ఒకరు కూర్చొని మాట్లాడరు. అవును, వెళ్ళిపోతావా వెళ్ళిపో, నేను పోతానా నేను పోతా, అంతే. మనం ఏంటి అంటే కొట్లాడితే కూల్ డౌన్ అయినాక వీ విల్ టెల్ ద ప్రాబ్లం. ఇలా అయ్యింది, నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, అందుకనే మన మధ్యలో కొట్లాట అయింది అని దాన్ని సెటిల్ చేసుకుంటాం, కాంప్రమైజ్ అవుతాం. విల్ గో హెడ్. మనకు అది నచ్చకపోయినా కూడా కాంప్రమైజ్ అయ్యి వి స్టార్ట్ లివింగ్. ఈ జనరేషన్ కి అది లేదు. మెయిన్ రీజన్ ఏమంటారు? అదే పేరెంట్స్ అంటే ప్యాంపరింగ్ అంటారా ఏంటి? ప్యాంపరింగ్ అని కాదు, పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అడాప్టింగ్ ఫారెన్ కల్చర్. మన ఫారెనర్స్ ఏమో మన ఇండియన్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటే మనం ఫారెన్ కల్చర్ అడాప్ట్ చేసుకున్నాం. బేసికల్లీ ఇప్పుడు వీ హ్యావ్ ద రూల్ 20 years తర్వాత అమ్మాయికి పెళ్లి చేయడం, లేకపోతే 18 years, వీ హ్యావ్ సర్టెన్ ఏజ్ గ్యాప్. అవును, ఆ ఏజ్ లో ఇప్పుడు ఎవరండి పెళ్లి చేసుకుంటున్నారు? ఎవరు చేసుకుంటలేరు. 30+ years కి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పార్టీకి నవ్ డేస్ పీపుల్ స్టార్టెడ్ ఎ ట్రెండ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్. అది ఎంతవరకు కరెక్ట్? వెన్ యూఆర్ 30 యూ హ్యావ్ సీన్ హోల్ లైఫ్ చూసిన తర్వాత వెన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దే ఆర్ అనేబుల్ టు అడ్జస్ట్. నీకు నేను ఎందుకు సేవలు చేయాలి? నీకు వాటర్ కావాలంటే నువ్వు తెచ్చుకో, నీకు ఫుడ్ కావాలా ఆర్డర్ ఇచ్చుకో, వై ఐ షుడ్ కుక్ ఫర్ యూ, వై ఐ షుడ్ గెట్ ఫర్ యూ. నీకు టైం లేదు, నాకు టైం లేదు, కుక్ని హైర్ చేసుకో. నిజం చెప్పాలంటే చాలా మంది ఇళ్ళలో ఇట్లా కుక్స్, సర్వెంట్స్, దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. వీళ్ళకి టైం ఓపిక లేకుండా. సో లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడిపోయేసరికి దే ఆర్ నాట్ గెటింగ్ ఛాన్స్ టు గెట్ కాంప్రమైజ్డ్. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి? పెళ్ళైనా లైక్ మార్నింగ్ మ్యారేజ్ అయితే ఈవినింగ్ వరకు డైవర్స్ అంటున్నారు. ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక రెప్యుటేషన్ కూడా ఆలోచించట్లేదు. అంటే నాకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన థాట్ ఇంపార్టెంట్, ప్రజెంట్ వచ్చిన ఎమోషన్ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చూడొచ్చు? మెయిన్ పేరెంట్స్ మోల్ చేయాలి పిల్లల్ని. మ్యాచెస్ చూసే ముందు అబ్బాయిని అమ్మాయితోటి మాట్లాడిపిస్తారు. అది మొత్తం యాక్సెప్ట్ అయితేనే చేయాలి. చాలా మందికి ఏంటి అంటే నేను చెప్పినట్టు లివింగ్ రిలేషన్షిప్స్ లో ఉండి ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు అఫేర్స్. పేరెంట్స్ బలవంతం కోసం ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. పెళ్లి తర్వాత పారిపోవడము, లేకపోతే ఆ పిల్లగాన్ని పెళ్లి కొడుకు ఇంట్రొడ్యూస్ చేయడము. దిస్ ఇస్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ సొసైటీ. కల్చర్ మారిపోయింది. అసలు మెయిన్ రిలేషన్షిప్స్ కి వాల్యూ ఇస్తలేరు. కంఫర్ట్ అండ్ లగ్జరీ చాలా. ఓకే, వీ వాంట్ అవర్ స్పేస్, మై సెల్ఫ్, అంతే. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎలా అంటే నాకు 2 bedroom హౌస్ కావాలి, లేకపోతే 3 bedroom హౌస్ కావాలి, ఒక రూమ్లో నువ్వు, ఒక రూమ్లో నేను. ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై రూమ్ ఆల్సో. మళ్ళీ దానికి పెళ్ళి ఎందుకు? దే ఆర్ గివింగ్ ద హ్యూజ్ లిస్ట్. మంత్లీ నువ్వు ఇంత ఎర్న్ చేయాలి, నాకు ఇన్ని కొనియాలి. ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ఇన్ లాస్. దేర్ షుడ్ బి ఏ ట్రిప్.
లెట్ ఇట్ బి ఏ డొమెస్టిక్ ట్రిప్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఐ డోంట్ వాంట్ టు ప్లాన్ ఫర్ ద కిడ్స్ నౌ. ఇన్ని కండిషన్స్ తోటి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇట్స్ మోర్ దాన్ ఎ మ్యారేజ్, ఐ విల్ సే ఇట్స్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. సో వ్యవస్థ అంటే ఒక మ్యారేజ్ అనే ఒక పవిత్రత మరి మన సమాజంలో చూడాలంటే ఎలాంటి ట్రెండ్స్ సెట్ చేయాలి? ట్రెండ్ సెట్టింగ్ అంటే అగైన్ వీ షుడ్ గో టు ద ఓల్డ్ ఏజ్ ఓకే. బ్యాక్. నేను అలా అని చెప్పి ఏదో 13 years కి 14 years కి మ్యారేజ్ చేయమని చెప్తలేను, బట్ పిల్లలకి రైట్ ఏజ్ లో మ్యారేజ్ చేయాలి. దెన్ దట్ విల్ ఓన్లీ లీడ్ టు ఎవ్రీథింగ్. నేను 30 years కి 35 years కి చేసుకున్నా అంటే దట్ ఈస్ రాంగ్. అవర్ బాడీ ఈజ్ లైక్ స్ట్రక్చర్డ్ విత్ మెనీ థింగ్స్. ఎందుకు మనం అంటాం లైక్ బేబీ ఏజ్, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని? బికాస్ మన హార్మోనియల్ చేంజెస్, మన బాడీ చేంజెస్, మన బాడీ ఏది యాక్సెప్ట్ అవుతుంది, మన మెంటల్ ప్రెషర్. చాలా మంది ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండరు. దట్ ఐ విల్ యాక్సెప్ట్. ఈ జనరేషన్ లో మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి. అలా అని చెప్పి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం నేను మొత్తం లైక్ ఐ విల్ ఎర్న్ అండ్ ఐ విల్ మ్యారీ ఇట్ అట్ 40 years అంటే అది ఎంతవరకు రైట్? ఓకే, మీరు 40 years లో మ్యారేజ్ చేసుకుంటారు. ఈస్ దర్ ఎనీ యూజ్ ఆఫ్ దట్? ఫైనాన్షియల్ గా యూ మే బి స్టేబుల్. గెట్ మ్యారీడ్ అట్ ద రైట్ ఏజ్, బట్ ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్ వెన్ నెసెసరీ, వెన్ యు ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్. సో ఫైనాన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పీపుల్ హు ఆర్ లైక్ ఫైనాన్షియలీ స్టేబుల్, దే హ్యావ్ లాట్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎవరైతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేరో అలాంటి వాళ్ళు కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఒక స్కూల్ ఫీజే తీసుకుంటే లక్షలలో ఉంది. అవును. ఒక చిన్న నార్మల్ స్కూల్ కి జాయిన్ చేయాలన్నా 50,000 కి తక్కువ లేదు డొనేషన్. అవును. ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్ దెన్ ఓకే టు గెట్ లేట్ మ్యారేజెస్. అలా లేదు అన్నప్పుడు గెట్ మ్యారేజ్ ఎర్లీ. బీ స్టిక్ టు వన్ పర్సన్. వై దట్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్? లేదా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ బాయ్ ఫ్రెండ్, ఇంట్లో చెప్పు, ఒప్పి మ్యారేజ్ చేసుకో. డోంట్ స్పాయిల్ సమ్ అదర్ లైఫ్. సో పేరెంట్స్ కి లైక్ పిల్లలకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే డైవర్స్ రేట్స్ అనేది ఉండదు, ఇట్లా కొట్లాటలు అనేది ఉండదు. నథింగ్ విల్ బి దేర్. ఇట్ విల్ బి ఏ స్మూత్ మ్యారేజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.